విషయాలు చూసినట్టయితే సింగరేణి సంస్థను ఒక 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో, దాని తర్వాత వీళ్ళ అధికారం ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డట్టు, అదేవిధంగా నష్టాల బాటలోకి పోయినట్టుగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా వేలంలో పాల్గొనకుండా ఏదో ఆంక్షలు విధించినట్టుగా కూడా మాట్లాడడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో మేము ఖండిస్తూ ఉన్నాం. సింగరేణి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తరఫున దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది పూర్తి అబద్ధం. ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం ఒక్కటే, ఈ రాష్ట్రంలో ఏదైతే సింగరేణి సంస్థ 136 సంవత్సరాలుగా విలసిల్లుతున్నటువంటి ఈ సంస్థ, దీన్ని తప్పకుండా కాపాడుకోవాలనే ఉద్దేశంతో మరి అనేక ప్రయత్నాలు చేయడంతో పాటు చాలా కొత్త నిర్ణయాలు తీసుకొని సంస్థ మనుగడ కోసం గొప్పగా పనిచేయడంతో పాటు కార్మికుల యొక్క సంక్షేమాన్ని కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినటువంటి విషయం అక్కడ కార్మిక వర్గాలకు కానీ సంస్థకు కానీ తెలుసు. వాస్తవంగా వీటిపైన ఒక్కసారి మనం లోతులకు పోయినట్టయితే 2004 నుంచే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడైతే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఆ సమయం నుండే ఈ ప్రైవేటీకరణ అనేటువంటి విధానానికి తెరలేపిందే కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఆ ఆలోచన విధానం ప్రకారమే 1400 బ్లాకులను దేశవ్యాప్తంగా గుర్తించి వాటన్నిటిని కూడా ప్రైవేటైజ్ చేయాలని ఆ రోజే ఆలోచన జరిగినటువంటి విషయాన్ని గుర్తించాలని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. దాని తర్వాత వీళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్ఎంఎండిఆర్ చట్టం తీసుకువచ్చి దీన్ని మరింత పటిష్టంగా అనేకమైనటువంటి ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు ఈ బొగ్గు బ్లాకులు కావచ్చు, అదేవిధంగా ఈ మినరల్కి సంబంధించినటువంటి అనేక బ్లాకులను కూడా వాళ్ళకు కట్టబెట్టాలనేటువంటి ఆలోచనతోటి ఎవరైతే ఈరోజు దేశంలో ప్రధానమైనటువంటి వ్యాపారవేత్తలు ఉన్నారో, అదాని కావచ్చు, అంబానీ కావచ్చు, వేదాంత కావచ్చు, జిందాల్ లాంటి సంస్థలను కాపాడడం కోసమే, వాళ్ళ కొమ్ము గాయడం కోసమే మరి ఒక ప్రయత్నం జరిగిన మాట వాస్తవం. మరి దానికి అనుగుణంగానే ఈ యొక్క ప్రైవేటీకరణ జరుగుతూ వస్తూ ఉన్నది. కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తలంచింది ఒకటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సింగరేణి గనులన్నీ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఏ గనులు వచ్చినా అది సింగరేణి సంస్థ ఆధ్వర్యంలోనే నిర్వహించాలనేటువంటి పట్టుదలతో వారు అదే నిర్ణయంతో గట్టిగా నిలబడి సింగరేణి సంస్థ కాపాడుకోవడం కోసం ప్రయత్నం జరిగింది. మరి బలవంతంగా 4 బొగ్గు బ్లాకులను కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సింగరేణిలో 4 బొగ్గు బ్లాకులను ప్రైవేటైజ్ చేసి వాటిని వేలాం వేస్తే వాటిని నిర్వహణ చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేయడంతో పాటు మరి సింగరేణి సంస్థలో ఉన్నటువంటి మొత్తం కార్మిక సంఘాలన్నీ కూడా నిరసన తెలుపుతూ 3 రోజుల పాటు సమ్మె చేస్తూ, అదేవిధంగా మరి వాళ్ళు కూడా ఈ ప్రైవేటీకరణకు నిరసనగా ఎవరు వచ్చినా మేము పనిచేయనీయమని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం కానీ సంఘాలు కానీ ఏకతాటిపైన నిలబడి వాటి కోసం పోరాడినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఒకవైపు ప్రైవేటీకరణను ఆపుతూనే సింగరేణిలో వేలానికి వచ్చినటువంటి 4 బొగ్గు బ్లాకులను కాపాడాలనే ప్రయత్నం దిక్కు కేసీఆర్ ప్రభుత్వంతో పాటు కార్మిక సంఘాలు, వర్గమంతా ప్రయత్నం చేస్తుంటే మరి ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే చెప్పిండ్రు, మీ ఖచ్చితంగా సింగరేణి సంస్థలో ఉన్నటువంటి బొగ్గు బ్లాకులను తప్పకుండా సింగరేణి సంస్థకే మేము కేటాయిస్తామని చెప్పడం జరిగింది. మరి చెప్పినటువంటి మాట మాత్రం ఏనాడు నిలబెట్టుకోకుండా మళ్ళీ కేంద్రంలో మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, దాని తర్వాత అధికారంలోకి వచ్చి ఫైనాన్స్ మినిస్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి
బట్టి విక్రమార్క గారు వాళ్ళిద్దరి సమక్షంలోనే ఈ వేలం పాటకు సంబంధించినటువంటి నిర్వహణ సమావేశంలో పాల్గొని వాటిని ప్రారంభించినటువంటి విషయాన్ని ఈరోజు మరి విక్రమార్క గారు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. అంతకుముందేమో మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినాం, కానీ మీరు ద్వంద్వ వైఖరి, ఒకవైపేమో కార్మిక వర్గం ఏమనుకుంటుందో ప్రజలు ఏమనుకుంటారో అని ఒకవైపు మాట్లాడుతూ మళ్ళీ వేలంలో మీరే పాల్గొని దాంట్లో మరి అతిథిగా మీరు పాల్గొన్నటువంటి విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం.